విషయాలు చెప్పిన తర్వాత ఎవరైనా సరే విఘ్నులు ప్రాజ్ఞులు ఎవరైనా సరే దాని గురించి చెప్పండి. నేను కొన్ని ప్రశ్నలు సంధిస్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇవి చరిత్ర ఉన్న నగరాలు కానీ భవిష్యత్తు లేని పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ మూడు నగరాల పేర్లు మనం వింటే ముందుగా మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అన్నట్టయితే చరిత్ర, వాణిజ్యం, సంపద. కానీ ఈరోజు మనం చూస్తున్నది ఏంటి ఈ 3 నగరాల్లో అంటే జస్ట్ ట్రాఫిక్, కుప్పలుగా చెత్త, వరదలు, వీధుల్లో చెత్తా చెదారం, ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోతున్నటువంటి యువత. ఇది వర్తమాన పరిస్థితి. మరి ఇది అభివృద్ధి అనాలా, లేక ఒక నిర్లక్ష్యపు చరిత్ర, ఒకప్పుడు ఒక వెలిగినటువంటి చరిత్ర ఈ రోజున ఇలా అయిపోయిందని చెప్పాలా? ఈ 3 నగరాల కథ కాదు ఇది. ఇది కేవలం పాలకుల యొక్క నిర్లక్ష్యానికి నిలువుటెత్తు అద్దంగా చెప్పాలి, ప్రణాళిక లోపం. తర్వాత రాజకీయంగా చూసుకున్నప్పుడు